హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం బ్లాగ్. ఇప్పుడైతే మనం అన్నవరంలో ఉన్నాం. అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్కి అయితే వచ్చాం. ఒక పెళ్లి ఈవెంట్ ఉంది, అలానే టెంపుల్ గురించి కూడా మీకు చూపిస్తాను. అలానే ఇక్కడ మ్యారేజ్కి ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు అయితే వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడైతే ఫుడ్ గురించి నేను చెప్పబోతున్నాను, అకామిడేషన్ గురించి కూడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయమండి, అన్నీ కూడా చూడండి. వీడియోని అయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం అన్నవరం అయితే వచ్చేసాం. ఫైనల్లీ అయితే అన్నవరం ఘాట్ రోడ్ కూడా ఎక్కేసాం. బస్సు అయితే మాత్రం వేరే లెవెల్లో చేస్తున్నాడు. నైట్ వ్యూ అనేది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా అన్నవరం నైట్ వ్యూ ఇది. అండ్ ఫైనల్లీ బస్సు కూడా దిగేసాం. ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ పెళ్లి చేసుకునే వాళ్ళకైతే షెల్టర్స్ ఇస్తారు. అదే శివ సదన్ అలానే హరయర్ సదన్ అనేది. ఇదైతే ఉచిత కళ్యాణ వేదిక అనమాట. ఇక్కడ లలిత బ్రాండ్ రైస్ వాళ్ళు అయితే పెట్టారు. చూసారు కదా శివ సదనం అలానే హరయర్ సదనం. ఇది నా పేరు మీద పెట్టారు, అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఫైనల్లీ అయితే మనకైతే సెకండ్ ఫ్లోర్ అయితే ఇచ్చారు. రూమ్ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. తెల్లారు లేచే టైంకి అయితే బ్రష్ మిస్ అయింది కానీ పలకర్ర అయితే చేసుకున్నాను. పలకర్ర ఎంతమంది ఇష్టమో చెప్పండి. అండ్ బయటికి రాగానే ఎంత పెద్దదా అనిపించింది అపార్ట్మెంట్. అండ్ ఫైనల్ అయితే మనం అయితే ఈవెంట్ దగ్గరికి వచ్చేసాం. లలిత బ్రాండ్ వాళ్ళది అని చెప్పాను కదా, అక్కడే అనమాట మన ఈవెంట్. చూస్తున్నాం కదా 4 ఇడ్లీ 80 రూపాయలు. అలాంటిది 6 ఇడ్లీ తీసుకున్నాం. టేస్ట్ అయితే అంత బాగోలేదు. అండ్ ఫైనల్లీ చూస్తున్నారు కదా మండపంలో అయితే ఉన్నాం. ఒకే మండపంలో దగ్గర 15 పెళ్ళిళ్ళు అవుతాయి ఒకేసారి. అండ్ మనకిచ్చింది అయితే 8వ మండపం. ఇక్కడ చూసారు కదా సోమవారం కూడా ఇక్కడ ఉంటారు. సోమవారం సమక్షంలో పెళ్లి జరిగినట్టుగా. అండ్ ఫైనల్ అయితే పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సోమవారం దర్శనం కోసం వెళ్తున్నాం. ఫ్రీ బస్సులు కూడా వస్తాయి ఇక్కడికి, రెడ్ బస్సులు ఉన్నాయి చూసారా కానీ. అండ్ మన కోసం అయితే కార్ వచ్చింది. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్తున్నాం. ఫైనలీ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. అండ్ చెప్పుల్ని అలానే మన మొబైల్స్ని అయితే ఇక్కడ ఎగ్గేసేయాలి. ఇంకంతే లోన్ చెప్పులతో దొరికితే మాత్రం బాగా చేస్తారు, అలానే మొబైల్తో దొరికితే ఉంచేస్తారు. అదైతే చాలా జాగ్రత్త. అండ్ ఫైనల్ అయితే మనం మొబైల్ అయితే తీసుకున్నాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ఇక్కడైతే కోతులు అయితే చాలా బాగున్నాయి, నాకైతే నచ్చింది. అలానే ఇక్కడైతే సోమవారం హిస్టరీ అనేది ఉంటుంది అనమాట. చూపిస్తాను మీకు చూడండి. ఇవే అనమాట సోమవారం హిస్టరీలు. అది మనం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చదువుకుంటూ అలా వెళ్ళిపోవడమే. ఫుల్ ఎంత అయిపోతుంది కాబట్టి చెప్పలేదు. ఇక్కడైతే లవ్ మ్యారేజెస్ అయితే జరుగుతాయి ఇదే మండపంలో. చూస్తున్నారు కదా, గుర్తుంచుకోండి. ఏదైనా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. కానీ ఇంట్లోకి ఒప్పించైతే పెళ్లి చేసుకోండి, లవ్ మ్యారేజ్లో అయితే వద్దు. అయితే లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని చెప్తున్నాను. అండ్ ఫైనల్ అయితే మనం ఇక్కడ చెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాం. ఇక్కడ దర్శించుకున్న తర్వాత వ్యూ పాయింట్కి అలానే గోకులానికి అయితే వెళ్దాం. గోకులంలోనైతే ఆవులు అయితే ఉంటాయి అనమాట. చాలా మంది గోకులంలోకి వెళ్ళి అయితే ఆహారం పెడతారు. అలానే మీరు గోకులంలోకి వచ్చి ఆహారం పెట్టారు లేదా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ వ్యూ పాయింట్ తర్వాత గోకులంలోకి అయితే వెళ్ళిపోతాం. కృష్ణుడు చూసారు కదా గోపులతో ఎంత ఆనందంగా ఉన్నాడో. అలానే మీకు కృష్ణుడు ఇష్టం లేదా కామెంట్ చేయండి. అలానే గోవుల మధ్య ఉన్న కృష్ణుడిని కూడా చూడండి, చాలా అద్భుతంగా కనిపిస్తాడు అనమాట. ఇప్పుడైతే మనం ఎండబెట్టి టైం తెలిపే ప్రదేశంలో అయితే ఉన్నాం. గడియారం అని చెప్పొచ్చు, ఎండ గడియారం. ఇదే కొన్ని సినిమాల్లో ఏదో సంథింగ్ సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ ఆ పేరు మీకు గుర్తొస్తే మాత్రం చెప్పండి సినిమా పేరు. నీటిని చూసి టైం తెలిపేదంటే అసలు ముసలిదే అంతది అనమాట. ఏ మబ్బు వస్తే అయితే తూర్పు తీరు దండం పెట్టమని చెప్తారు. ఆ డైలాగ్ మీకు గుర్తుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే మనం కొంచెం అలాగా మీకు ఇక్కడ ఉన్న డ్యామ్ను కూడా చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ అయితే టెంపుల్ ఉంది, నా ఫ్రంట్ సైడ్ అయితే డ్యామ్ ఉందన్నమాట. ఇదే అనమాట అన్నవరంలో ఉన్న డ్యామ్. చాలా పెద్దది. సోమవారం కొండ దిగువనే ఉంటుంది.
టెంపుల్ విజిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం ప్రసాదం తీసుకోవడానికి. అలానే మెట్లు కిందకి ఇదే దారి. చూస్తున్నాం కదా, చాలా మంది అయితే ఇక్కడ ఉండిపోతారు, చల్లగా ఉంటుందని. చాలా పెద్ద ఫ్యాన్ ఉంది కాబట్టి. అండ్ చూడండి, బొమ్మలు ఏమైనా కొనాలైతే ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇప్పుడైతే ప్రసాదం కౌంటర్ అనేది ఇక్కడ ఉంది. ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే వచ్చేసాను అనమాట. చాలా బాగుంటుంది అన్నవరం ప్రసాదం. ఎంతమందికి ఇష్టం కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ మనం ఒక 10 ప్యాకెట్లు అయితే తీసుకున్నాం అన్నవరం ప్రసాదం. అండ్ అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా ఇవ్వాలి కాబట్టి అయితే తీసుకున్నాను. అండ్ అన్నవరం ప్రసాదం మాత్రం అద్భుతం అని చెప్పొచ్చు. తిరుపతి లడ్డు ఎంత ఫేమస్, మన చుట్టుపక్కల జిల్లాలకి అన్నవరం ప్రసాదం అయితే అంత పెద్ద ఫేమస్ అనమాట. ఇప్పుడు అలా బయటికి అయితే వెళ్ళిపోతాం. అండ్ చెప్పాను కదా, లవ్ మ్యారేజ్లు ఎక్కడ జరుగుతాయో కూడా చూపిస్తానని. ఇదే ప్లేస్ అనమాట. లవ్ మ్యారేజ్లు అయితే మెట్ల నుంచి నడిగిసి వచ్చే మార్గంలో ఉంటుంది. పాప చూడండి ఎంత బాగా పరిగెడుతుందో. కాళ్ళు అయితే మండిపోతున్నాయి కానీ పాపకి గీట ఆనందం తెలియదు. ఈ ప్లేస్లో అయితే లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి. చూడండి, ఆల్రెడీ వెయిటింగ్లో ఉంది. లవ్వే కాదు, అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా జరుగుతాయి. అన్నవరం అంటేనే పెళ్ళిళ్ళకి పండగ అనమాట ఎక్కువగా. ఇప్పుడు చూసారు కదా, ఈ కాషాయంలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ సోమవారి సేవ కోసం అయితే వస్తారు. వాహనశాల, ఈ వాహనశాల అనేది, ఈ వాహనాలు అనేవి ప్రతిదీ సోమవారం ఊరేగింపు టైంలో అయితే యూజ్ చేస్తారు. గిరిప్రదక్షిణ ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తారు అన్నమాట. ఇవి ప్రతిరోజు ఒక్కొక్క వాహనం అయితే తీసుకొస్తారు. అండ్ ఇప్పుడు ఈ చెట్ల కింద అయితే చాలా మంది సేద తీరుతుంటారు. చూసారు, ఈ ఎండ తట్టుకోలేక. ఒక పక్క ఇప్పుడు వర్షం పడుతుందని అయితే మేఘాలు ఉన్నాయి. ఫోటో ఎక్స్ప్లోర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రీ బస్ కోసం వెయిటింగ్. ఎందుకంటే మన దగ్గర అయితే రోడ్ రెట్నెల్ పండు. ఈ ఫ్రీ బస్ అనేది ఇప్పుడు ఆరెంజ్ కలర్ బస్సులు వస్తాయి. అవే ఫ్రీ బస్సులు అనమాట. ఎవరు మిస్ చేసుకోవద్దు, ఫ్రీగా వస్తాయి అనమాట. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత అవ్వదు. రైల్వే స్టేషన్ దగ్గర దించేస్తారు, మళ్ళీ కొండ మీద ఎక్కడైనా తిరగచ్చు. చాలా అద్భుతమైనవి బస్సులు, మాత్రం గొప్ప స్పీడ్గా కంట్రోల్గా అయితే ఉంటాయి. చూడండి, వీర వెంకట సత్యనారాయణ స్వామి, అన్నవరం, కాకినాడ డిస్ట్రిక్ట్. ఇదైతే మీరు చూసుకోండి. ఫైనల్ అయితే మనం బస్సు ఎక్కిసాం. మళ్ళీ మన హరిహర సదన్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అంటే మనకి ఇచ్చిన షెల్టర్ ప్లేస్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వేరే లెవెల్ అనమాట. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది వర్షం వచ్చే టైం అయితే వచ్చింది. మేఘాలు అయితే దొలగొడేతని. అలానే ఇక్కడి నుంచి అయితే ఒక వ్యూ పాయింట్కి మీకు తీసుకెళ్తాను. ఎందుకంటే వెనక ఉన్న బ్యారేజ్ కనిపిస్తుంది, సోమవారి టెంపుల్ కూడా మొత్తం కనిపిస్తుంది. అదే ప్లేస్కి అయితే మీకు తీసుకెళ్తాను. ఒక పక్క అయితే ట్రైన్ వెళ్తుంది. మీకు వ్యూ పాయింట్ దగ్గర తీసుకెళ్తాను అన్నాను కదా, ఒకసారి అయితే వచ్చేసండి నాతోనే. ఈ కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ అనమాట వ్యూ పాయింట్. లలిత రైస్ బ్రాండ్ వాళ్ళది కళ్యాణ మండపం. ఫ్రీగా అయితే ఇక్కడ పిల్లలు అయితే చేస్తారు. చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది. ఒక చూస్తే రాజమౌళి కూడా డైలాగ్ లేచేస్తాండో, అది మీకు చెప్పకూడదు. అండ్ ఫైనల్ అయితే ఇది శివసాధన అనమాట. చాలా పెద్ద అపార్ట్మెంట్ లాగా ఉంటాయి. కళ్యాణ మండపం కోసం వచ్చిన వాళ్ళకి వేదికలు అనమాట ఇవి. ఇప్పుడు చూపించాను కదా, ఒక పక్క నది, ఒక పక్క సోమవారి టెంపుల్. చాలా బాగుందనమాట. ఇంతలోపు అయితే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. అయినా సరే వీడియో తీస్తే కంప్లీట్ అయ్యి వెళ్ళిపోతున్నాం. వర్షం అయితే ఎక్కువ అయిపోతుంది. ఇంతలో అందరూ వెళ్ళిపోతున్నారు. మనం ఇక్కడ ఉన్నా సరే తడిసిపోతాం. అందుకోసం ఇది నేను బయలుదేరుతున్నాను. ఇక్కడికి వచ్చేసేయండి, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు. చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ పెళ్ళికి ఎవరైనా వస్తే చూడండి, వర్షం పడుతుంది, పరిగెడుతుంటారు. ఫ్రీ బస్సులు కూడా ఆల్రెడీ తిరుగుతున్నాయి. ఒకళ్ళు కాదు, డైలీ పెళ్ళిళ్ళు అవుతాయి అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళు చూడడానికి అయితే. కానీ సొంత ఊర్లో పెళ్లి చేసుకుంది వేరు, ఒక్క టెంపుల్ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంతమందికి అయితే ఇబ్బంది అనిపిస్తుందేమో. ఇక్కడైతే సోమవారికి ఇక్కడికి వచ్చి నాకు పెళ్లి చేయ స్వామి అంత పెళ్ళి అయిపోద్దట, అదే కోరుకుంటే. చూస్తాను కదా కళ్యాణ మండపాలు, చాలా పెద్ద కళ్యాణ మండపాలు. సోమవారి దగ్గర రోజుకి కొన్ని వందల పెళ్ళిళ్ళు అయితే జరుగుతాయి. అండ్ ఫైనల్ అయితే మండపంలో అయితే ఉన్నాను నేను. ఫైనల్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫుడ్ గురించి చెప్తానని చెప్పాను కదా, ఇక్కడ ఫుడ్ అయితే ఏం బాగోదు. అంటే ఇక్కడ క్యాటరింగ్ చెప్పుకుంటే, మీరు క్యాటరింగ్ చెప్పుకునే ముందైతే ఒకసారి ఫుడ్ టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే అంత బాగోలేదు. అండ్ వీడియో మీకు నచ్చిందని అయితే నేను అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందనేసి. అలానే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను. జై హింద్. మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్.